వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ పునః స్వాగతం. ఒక్కోసారి అజ్ఞానం అవధులు దాటుతూ ఉంటుంది. చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యి కోసం వెతుకుతూ ఉంటారు జనం. అంతటా వ్యాపించి చివరకు ఆత్మలోనూ నెలకొని ఉన్న నీ నామజపమే అత్యంత ప్రభావమైందని తెలియక లేనిపోని గర్వంతో ఎనలేని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ వెంకటాచల విభుణ్ణి శరణు కోరటం మినహా ప్రత్యామ్నాయం లేదని అన్నమాచార్యులు వారు ఈ కీర్తనలో వివరించారు. పహాడి రాగంలో రామాచారి గారు స్వరపరిచినటువంటి ఈ కీర్తనను ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను శ్రీ నిహాల్. విష్ణుడవు అచ్యుతుడవు విశ్వపరిపూర్ణుడని వైష్ణవులు ఆనతీయగా వట్టి చదువులేలా. విష్ణుడవు అచ్యుతుడవు విశ్వపరిపూర్ణుడని వైష్ణవులు ఆనతీయగా వట్టి చదువులేలా వట్టి చదువులేలా. వెన్న చేతబట్టి నేయి వెదకగనికనేలా నిన్నులోన నుంచుకొని నిజమేదోయననేలా. వెన్న చేతబట్టి నేయి వెదకగనికనేలా నిన్నులోన నుంచుకొని నిజమేదో అననేలా. ఉన్నతి దీపము వట్టి ఒగినూతబడనేలా. ఉన్నతి దీపము వట్టి ఒగినూతబడనేల పన్నిని దాస్యము గల్గ బహుకర్మమేల. విష్ణుడవు అచ్యుతుడవు విశ్వపరిపూర్ణుడని వైష్ణవులు ఆనతీయగా వట్టి చదువులేలా వట్టి చదువులేలా. చాలా ధనము గల్గి సంతల తిరియనేల నాలుక నీ పేరు గల్గ నానా జపములేల. చాలా ధనము గల్గ సంతల తిరియనేల నాలుక నీ పేరు గల్గ నానా జపములేల. కాలమున ఏరు గుడిచి కాలువ పొగడనేలా.
కరమున ఏరు గుడిచి కాలువ పొగడనేల పాలించని ఉండగాను పరచింతయేల విష్ణుడవు అచ్యుతుడవు విశ్వపరిపూర్ణుడని వైష్ణవులు ఆనదీయగా వట్టి చదువులేల వట్టి చదువులేల. నిన్ను చూచే ఎందుకుగా మికిలితో దోపులేల అన్నిటా నీ ఉండగాను అడుగనేల. నిన్ను చూచే ఎందుకుగా మికిలితో దోపులేల అన్నిటా నీ ఉండగాను అడుగనేల. ఎన్నగ శ్రీ వెంకటేశ ఇందరినే లేవు నీవే ఎన్నగ శ్రీ వెంకటేశ ఇందరినే లేవు నీవే నిన్నే కొలుచుటగాక నీటు గర్వాలేల. విష్ణుడవు అచ్యుతుడవు విశ్వపరిపూర్ణుడని వైష్ణవులు ఆనతీయగా వట్టి చదువులేల వట్టి చదువులేల. రామాచారి గారు సంగీతాజ్ఞానంతో అడుగుతున్నాను. మామూలుగా ఇది పహాడి రాగంలో స్వరపరిచారని ప్రకటించారు. పహాడికి మోహన్కి తేడా ఏంటండి? మోహనలో సరిగ పద సదా పగరి సదా పా ఇలా ఔడవ రాగంలో వస్తుంది. పహాడిలో అన్నీ కొంచెం మిశ్రమాలు వస్తాయి. స సరి రే నా నా నా. ఈ మిశ్రమం ఇంచుమించు మోహన రాగంలోనే ఉంటాయి. కొన్ని వేరే స్వరాలు కూడా మిశ్రమం అవుతాయి. ఇందులో ఒక రకమైన వేరే భావన ఈ రాగంలో కలుగుతుంది. వింటుంటే ఎక్కువ మోహన్ అనిపించడానికి కారణం ఏంటండి? మీ ప్రశ్నలో ఒక రహస్యం దాగుంది నా వైపు నుంచి కూడా. నేను ఈ సంకీర్తనని మోహన రాగంలోనే స్వరపరిచాను. మోహన రాగంలో స్వరపరిచినప్పుడు వెన్న చేత బట్టి నేయి వెదక గనిక నేల నిన్నులోన నించుకొని నిజమేదోయన నేల ఉన్నతి దీపము బట్టి ఒగినూత బడనేల అని నేను స్వరపరిచాను. ఒగినూత బడనేల అంటే బాగుంది అనిపించింది నాకు. అలాగే ఇంకో చోట పన్ని నీ దాస్యము గల్గ బహుకర్మమేల సరిరిగాద పరీస అని కంపోజ్ చేశాను. అది ఇంకొకసారి నేను పాడుతున్నప్పుడు పన్ని నీ దాస్యము గల్గ బహుకర్మమేల అంటే ఇంకా బాగుంది అనిపించి భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అలా చేశాను. దాని తర్వాత నిహాల్తో నేను మాట్లాడుతున్నప్పుడు ఇది పహాడి అంటే బాగుంటుంది అని మేము అనుకున్నాము. పెద్దలు ఎలా నిర్ణయిస్తే దాన్ని నేను శిరస వహిస్తాను. ధన్యవాదాలండి. నిహాల్ గారు, మీ పేరుకు తగ్గట్టు ఇది నీహాల్ అన్నట్టు పాడారు. ఈ హాల్ మీ సొంతం అన్నట్టు. అంతకుమించి మీ సంగీతాన్ని కానీ మీ ఉచ్చారణ కానీ పేరు పెట్టేవాడిని కాదు. అద్భుతంగా పాడారు. చక్కగా పాడారు నిహాల్ గారు. కాకపోతే ఒక స్వరస్థానం కొద్దిగా ఒక మెట్టు కింద అయితే మీకు ఇంకొంచెం కంఫర్టబుల్గా పాడుండేవారు అనిపించింది. ఇది ఎంతండి? ఇది ఏ శృతిలో చేశారు? ఇది ఎఫ్లో ఉందండి. 4లో కొంచెం 3 అయితే కొంచెం తర్వాత సంచికల్లో ఈ నిహాల్ గారు పాడే పాటలకి మీరు గుర్తుపెట్టుకోండి. చక్కగా పాడారు. రామాచారి గారు, నాకు ఈ బాణి వింటుంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు విన్నది. ఖగరాసుల నది గమించి ఘనతారల పదము నుంచి పాట పల్లవి గుర్తు రావట్లేదు. మానవుడే మహనీయుడా? మానవుడే మహనీయుడు అంటే మానవుడు ఎంత ఎత్తుకైనా ఎదగలడు. ఖగోళాన్ని తన గుప్పిట్లో పెట్టు పరిపాలిస్తున్నాడు కాదండి. ఇప్పుడున్న టెక్నాలజీ కానీ వ్యోమగాములు కానీ ఒక చోట స్థాయి వచ్చిందా మీ కీర్తనలో? అది ఎత్తుగడలోనే విష్ణుడవు అచ్యుతుడవు అంటే విశ్వపరిపూర్ణుడని విశ్వంతా వ్యాపించి ఉన్నాడని ఇక్కడ
సో మీకు తెలుసో తెలియకో సేమ్ వేవ్ లెంగ్త్లో మీరు సముచితంగా చేశారని ఆ రకంగా నేను భావిస్తున్నాను. చక్కగా చేశారు. ఇది మీరు పహాడ్ అనండి లేదా మోహన్ అనండి, ఏదైనా కానీ దీనికి సముచితంగా ఉంది. ఈ భావాన్ని వ్యక్తం చేయడానికి మీరు కరెక్ట్ రాగానే ఎన్నుకున్నారని భావిస్తున్నాను. మీరు అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. చిన్నప్పటి నుంచి ఆ మహానుభావులు స్వరపరిచిన పాటలు వింటూ పెరిగామండి. ఎక్కడో అంతరాంతరాళాలలో అవి ఆ ఫ్రేజులు మనకి అలా ఫిక్స్ అయిపోయాయి. ఒక్కొక్కసారి ఇది కంపోజ్ చేసి డైరెక్టర్ గారికి వినిపించాను. విష్ణుడవు అచ్యుతుడవు, అప్పటికి నాకు అది తెలియదండి, అది అలా ఉందని నేను అనుకోలేదు. ఇది బాగుంది, చక్కగా ఉందని రాఘవేంద్రరావు గారు అనడం. అలాగే ఇంకొక ట్యూన్ కూడా నేను చేయలేదండి, ముందు మోహనలో చేశాను, కానీ ఇలా మిశ్రమం చేస్తే బాగుంటుంది అనుకొని ఇలా ఉంచేసాను. అనంతరామ్ గారు, నాకు ఒక భావన ఉందండి. మీరు ఈ తరం రచయితలుగా, గేయ రచయితలుగా, భావ గీతాల రచయితలుగా మీరు చాలా పేరు పొంది ఉన్నారు. రబ్బర్ గాజులు లాంటి పాటలు కావచ్చు, మరి ఏమైనా కావచ్చు. అట్లాంటిది మీరు అన్నమయ్య చిత్రానికి పాటలు రాసిన మా గురువుగారు వేటూరు సుందరరామూర్తి గారు అడవిరాముడు కూడా రాశారు. మీలాగే ఆయన కూడా చాలా హుషారు అయిన పాటలకి రచన చేశారు. వారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా వారు ఎట్లాగా అనుభవం పొంది ఉంటారో ఈ పాటలు రాయడంలో ఆ పాటలు రాయడంలోనూ ఆయన భావం పక్కన పెడితే, మీరు ఏమైనా అన్నమయ్య లాంటి సినిమా కానీ లేదా అన్నమాచార్య కీర్తన లాంటి కీర్తనలు కానీ రాయగలిగే ఆ ఉత్సాహం కానీ అటువంటి ఉత్సుకత మీలో ఎప్పుడైనా కలిగిందా? ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మీరు ఇప్పుడు అతిథిగా వచ్చారు. ఇప్పటి తరం రచయితలు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా, లేదా వారి భావ సంపద ఎట్లా ఉంది, అన్నమయ్య శైలి ఎట్లా ఉంది, మీరు వివరణ కొంచెం ఇవ్వగలరా కంపేర్ చేసి? మీరు అడిగిన వాటిలో మొదటిది బహుముఖ ప్రజ్ఞ అండి. బహుముఖ ప్రజ్ఞ అనేది ఎప్పుడు వస్తుందంటే, మన పూర్వీకులు నేర్పించిన సనాతన ధర్మాన్ని కుడి భుజంతో మోసుకొస్తూనే ప్రపంచం అందిస్తున్న నేటి విజ్ఞానాన్ని, నేటి పోకళ్ళని ఎడం భుజంతో అందుకున్నప్పుడే రెండు రకాల కోణాలను మనం చూసినప్పుడే ఆ బహుముఖ ప్రజ్ఞ వస్తుందండి. ఆ విధంగా వేటూరు సుందరరామూర్తి గారికి కానీ, సీతారామ శాస్త్రి గారికి కానీ, వారి పితృలు, పితామహులు అందరూ అందించిన వైదిక జ్ఞానం ఇవి ఉంది కాబట్టి వారికి అవి వెన్నుతో పెట్టిన విద్యగా వచ్చింది. ఇక నేటి పోకళ్ళని ఎప్పటికప్పుడు వార్తాపత్రికల్లోనూ ఇప్పుడైతే అంతర్జాలాల్లోనూ చూసి తెలుసుకోవడం, అది వారు ఎప్పుడు ప్రాక్టీస్ చేశారు కాబట్టి, సాధన చేశారు కాబట్టి అది వారు వంట పట్టించుకోగలిగారు. అయితే మా తరానికి సవాల్ ఏంటంటే, ఆ ఆర్ష జ్ఞానాన్ని, ఆ సనాతన సంప్రదాయాన్ని అందించడానికి కొంచెం మా పెద్దలు ఇంకా మాకు పూర్తిగా అందించలేకపోయారు. ఎందుకంటే వారు ఉద్యోగరీత్యా వారి ఈతి బాధలు వారికి ఉండడం వల్ల వాటిని మాకు అందించలేకపోయారు. మా తరానికి ఉన్న సవాల్ అదే అండి. ఇప్పటి జ్ఞానాన్ని ఏదో విధంగా అందుకోవచ్చు, కానీ ఆ సనాతన జ్ఞానాన్ని అందుకోవడానికి మాత్రం చాలా కృషి చేయాలి. ఆ కృషిలో మాకు తోడ్పడేవి ఏంటంటే, ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేస్తున్న అద్భుతమైన పుస్తకాలు. ఇప్పుడు భారతం ఉందనుకోండి, అన్నయ్య భారతం, కవిత్రయం రచించిన భారతం ఉంది. అది పద్యాలే కాకుండా వాటి టీకా తాత్పర్యాలతో సహా పుస్తకాలు అచ్చివేసిస్తున్నారు. అవి మేము చదువుకోగలగాలి. అదే కాక సంస్కృతంలో ఉన్న వేదాలని వాటిని కూడా వాళ్ళు అనువదించిస్తున్నారు. ఇవన్నీ చదువుకోవడానికి కాస్త సమయం కేటాయిస్తూ ఇప్పటి సమకాలీన జ్ఞానాన్ని కూడా అందుకోగలిగితే మేము వేటూరు సుందరరామూర్తి గారి స్థాయిలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడానికి అవకాశం ఉందండి. ఆ ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. అలాగే మా సినీ కవులు అన్నమయ్య నుంచి నేర్చుకోవాల్సింది, ముఖ్యంగా సినీ కవులు తెలుసో తెలియకో అలవాటు పరుచుకున్నది ఏంటంటే, అలతి పదాలతో అప్పటి ప్రజలు వాడుకుంటున్న మాటలతోనే పాటలు కూర్చి ప్రజల్లోకి పంపించడం. అందుకే అవి జానపదాలు అయినాయి అన్నమయ్య పాటలు. అవి మేము వద్దన్నా కూడా మా దర్శక నిర్మాతలు అందరికీ అర్థమయ్యేలాగా రాయండి అని చెప్పి మా చేత రాయిస్తారు. రెండవది, అన్నమయ్య పదాల్లో ఉన్న శబ్ద సౌందర్యం. కేవలం మేము అంత్యప్రాసలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం, కానీ అన్నమయ్య కీర్తనలో ఉన్న అనుప్రాస చాలా అందంగా ఉంటుంది. అదివో అల్లదివో అని వాక్యం మొదలు పెడితే రెండవ వాక్యంలో 10,000 శేషుల ఆ దాకి అనుప్రాస కుదర్చడం వల్ల ఏంటంటే పాట మొత్తం కూడా ఇప్పటి భాషలో చెప్పాలంటే ఫోనోటిక్గా వినిపిస్తుందండి. అది గనక మేము ఇంకా సాధన చేయగలిగితే సినిమా పాటని ఇప్పుడు వాడుతున్న పదజాలాన్నే ఇంకొంత అందంగా శ్రోత చెవులకి చేరవేయడానికి ఆస్కారం ఉంటుందని
భావిస్తున్నాను. దానికి నాందిగానే ఇందాక భారతం ప్రశస్తి వచ్చింది, కవిత్రయం రాసిన భారతం. అలాగా రాఘవేంద్రరావు గారు చేసిన ప్రయోగం ఏంటంటే ఈ అన్నమయ్య పాటకి పట్టాభిషేకం అన్న పాటని ఇప్పటి సమకాలీన కవులు 3 చేత రాయించారండి. చంద్రబోస్ గారు పల్లవి రాశారు, రామజోగే శాస్త్రి గారు మొదటి చరణం రాశారు, నేను 2వ చరణం రాయడం జరిగింది. నేను రాసిన చరణంలో అన్నమయ్య అనుప్రాసని యతిని కూడా వాడడానికి ప్రయత్నించాను. ఎలా అంటే పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, అధములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, వదనపద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాలసంద్రాన్న ముంచిన పాట, 10,000 పడగల నీడనే పదకవితల పూలు పరిచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట. ఇందులో మీరు గమనించే ఉంటారు, పదములనే బోయిలుగా చేసి పాతో మొదలుపెట్టి పరమాత్ముని మోసిన పాట ఆ యతిని చేసాం. అలాగే పదములు 2వ అక్షరం దా ఉంది కదా, అధములనే భక్తులుగా మార్చి 2వ అక్షరం దాని అనుప్రాసన అక్కడ వాడడం జరిగింది. ఏదో మా ప్రయత్నం, చిరు ప్రయత్నం. ధన్యవాదాలండి, చాలా సంతోషం. చక్కటి బాటలో మీరు ఒక బాట పరుచుకుని మీరు సనాతన ధర్మాన్ని, సనాతన భాషని, సంస్కృతిని కూడా మీరు వంట పట్టించుకునే ప్రయత్నం చాలా హర్షణీయం. మీ అడుగుజాడలోనే ఇప్పుడు వచ్చే మిగతా వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. 400 ఏళ్లుగా అన్నమయ్య పాటని, సంస్కృతి సాంప్రదాయాలని భుజాల మీద మోస్తున్న ఎంతోమంది కవులు, గాయని గాయకులు, సంగీత విద్వాంసులు ఎంతోమంది ఉన్నారు. వారికి కార్యక్రమం శిరస పాదాభివందనం చేస్తుంది. అందరూ గొప్పవాళ్ళే, అందరూ మహానుభావులే, ఎంతోమంది ఉన్నారు, వారందరికీ వందనం. శృంగార నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి ప్రణయ విన్యాసాలను 6 ఋతువులతో పోలుస్తూ అన్నమాచార్యులు వారు రాసిన అత్యంత సృజనాత్మక శృంగార కీర్తన ఇది. దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోస్య భట్ల గారు రాగమాలికలో స్వరపరిచినటువంటి ఈ సంకీర్తనని ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను. మాళవిక గారిని, అలాగే సాయి చరణ్ని. కాలములారును గలిగి నీకు నిదే బాలకి అందే పై పై నీకు, కాలములారును కలిగి నీకు నిదే బాలకి అందే పై పై నీకు. సతి కుప్పు వీరులు జల జల రాలిన లతల వసంత కాలము నీకు. సతి కొప్పు జల జల రాలిన లతల వసంత కాలము నీకు. కథగాతనమై కాకలు చూపిన అతిరేసవి కాలము అప్పుడే నీకు. కాలములారును గలిగి నీకు నిదే బాలకి అందే పై పై నీకు. కాగిటి చెమటల కడు నిన్ను తడిపిన కాగల తొలుకరి కాలమది. కాగిటి చెమటల కడు నిన్ను తడిపిన కాగల తొలుకరి కాలమది. వీగని చూపుల వెన్నెల చల్లిన రాగిన మతికి శరత్కాలంబు.
వెన్నెల చల్లిన రాగిన మతికి శరత్కాలంబు కాలములాను కలిగి నీకు నిధి బాలకి అందే పై పై నీకు లంచపు పూల కల లలన నీరతుల కంచపు హేమంత కాలమది లంచపు పూల కలలన నీరతుల కంచపు హేమంత కాలమది ఎంచగ శ్రీ వెంకటేశ ఎంచగ శ్రీ వెంకటేశ వలపు సతి పంచ శిశిర కాల వైభవమాయ కాలములారును కలిగి నీకు నిధి బాలకి అందే పై పై నీకు కాలములారును కలిగి నీకు నిధి బాలకి అందే పై పై నీకు జోషిభట్ల గారు, ఈ రాగమాలికలో చేయాలన్న మీ సంకల్పానికి నమస్కారం. ధన్యవాదాలు. 6 ఋతువులు 6 కాలాలని వర్ణించే క్రమంలో ఒక్కో ఋతువు ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి రాగాలు మార్చడం అనేది చాలా మంచి ఆలోచన. స్వరకల్పన చాలా బాగుందండి. ధన్యవాదాలు. అది కాక ఇది శృంగార కీర్తన కాబట్టి ఒక్కరి చేతే పాడించకుండా ఇద్దరితో పాడించడం అన్న ఆలోచన కూడా అందంగా ఉంది. మీరిద్దరూ అద్భుతంగా పాడారండి. నాకు ఈ కీర్తనలో ఒక సందేహం వచ్చి నాకే మళ్ళీ నివృత్తి దొరికింది. సతికొప్పు విరులు జలజల రాలిన లతల వసంతకాలము నీకు. మామూలుగా వసంతకాలంలో చిగురిస్తాయి రాలడం అని ఎందుకు వాడారా అని ఆలోచించి తర్వాత నాకు అర్థమైంది. కొప్పున ముడుచుకుని ఉన్నప్పుడు కొప్పున పువ్వులు దండకోడి ఇలా చుడతారు. ఆ కొప్పు విడిచిన తర్వాత పువ్వులు రాలితే వరుసగా తల మీద ఒక లతలాగా, మల్లె తీగకి పువ్వులు ఒకదానిపైన ఒకటి ఎలా కనిపిస్తాయో అలాగా ఒక లతలాగా కనిపిస్తుంది. వసంతకాలంలో తీగ పువ్వులు ఏవైనా కూడా ఎక్కువ అల్లుకుని పూస్తూ ఉంటాయన్నమాట. ఆ మొత్తం ఆ దృశ్యమే వసంతకాలంలో ప్రకృతిని చూసినట్టుందని అన్నమాచార్య వర్ణించడం జరిగింది. అలా నాకు నివృత్తి కలిగింది. అదే కాక 6 ఋతువుల్ని మనమైతే ఒక సంవత్సరంలో చూస్తాం. ఆ గోవిందుడికి మాత్రం అలమేలు మంగ ఒక్క రాత్రిలో చూపించింది అన్నది ఒక అద్భుతమైన భావన ఇందులో. అది కూడా కాలక్రమంలోనే మళ్ళీ వసంత ఋతువు నుంచి శిశిరకాలం వరకు ఆ కాలక్రమాన్ని తప్పకుండా వాడారు. శిశిరకాలాన్ని కూడా దాన్ని సానుకూల దృక్పథంతోనే, అంటే మనమైతే ఆకులు రాలే కాలం అని వాడుతూ ఉంటాం, కానీ ఇక్కడ పంటలు పండే కాలంగా ఆయన వర్ణించాడు. ఇంత అద్భుతమైన కీర్తన వినిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా బాగా పాడారు మాళవిక అండ్ సాయి చరణ్. మాళవిక పాడినప్పుడు కాలములారును కలిగి అని పాడింది. సాయి చరణ్ చూడమ్మా, అది కలిగి అని ఎప్పుడైతే అంతరాయం వచ్చిందో, అంతరాయం వచ్చినప్పుడు కలిగి అనాలి. వరుసగా పాడేటప్పుడు కాలములారును గలిగి అన్నప్పుడు గా ఓకే, గ్రామర్కి సంబంధించిన విషయం, అది నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. చక్కగా పాడారు ఇద్దరు కూడా. జోషిభట్ల గారు హంసనాదం రాగంతో ప్రారంభించి చక్కగా ఈ రాగమాలిక కొనసాగిస్తున్న సరళిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, కాగిటి చెమటలు కడు నిన్ను తడిమిన అన్న తొలకరి. ఆ తొలకరి వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా వస్తుంది. మిగతా తీరిగ్గా వేసవకాలం తీరిగ్గా ఎప్పుడు వెళ్తుందా అన్నట్టుంటుంది. ఆ తొలకరి యొక్క వేగాన్ని సూచిస్తూ మీరు అక్కడ వచ్చేసరికి మీరు తాళం 2వ కాలం తీసుకున్నారు. అంతవరకు మొదటి కాలంలో వెళుతున్నది లయ 2వ కాలంలోకి మారింది. అది నాకు చాలా బాగా నచ్చింది. అభినందనలు. ఇది నిజంగా నేను కూడా మొట్టమొదట ఒక గాయని చేత లేదంటే ఒక గాయకుడి చేత మాత్రం పాడిద్దాం అంటున్నాను. కానీ రాఘవేంద్రరావు గారు సలహా ఏంటంటే కాదు, ఇది శృంగార కీర్తన కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి చేత పాడిస్తే బాగుంటుందని చెప్పి దీనికి ఒక సరైనటువంటి న్యాయం చేశారు ఆయన. రామాచారి గారు, మీరేదో మాట్లాడదాం అనుకుంటున్నారు అనంత్ గారితో.
అంటే ఏం లేదండి, మేము ముందే విన్నవించుకున్నట్టుగా ఈ అన్నమాచార్యుల కృతులు సంకీర్తనలు ఎప్పుడైతే మేము స్వరపరచడం మొదలెట్టామో మాకు ఎన్నో తెలియని విషయాలు, సాహిత్యపరంగా కూడా చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి. ఈ స్వరపరిచేటప్పుడు ముందు సాహిత్యాన్ని చదువుకుంటాము, మాకు అర్థమైనంత వరకు మాకు అర్థమవుతుంది, అర్థం కాంది మీలాంటి పెద్దలను అడుగుతుంటాం. మామూలుగా ఋతువులు 6 అంటారు, కాలములు 3 అంటారు. ఇక్కడ కాలములు 6 అని వచ్చింది. దీంట్లో ఉండే అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? ఋతువుకి పర్యాయ పదంగానే కాలాన్ని వాడారు అంతే ఆయన, నాకు తెలిసి. అంటే మీరు ఇందాక చెప్తుంటే కూడా ఈ కాలము శిశిర కాలము వసంతకాలం అనే చెప్తుంటే అలాగే అనిపించింది మాకు. కానీ ఈ సందేహ నివృత్తి కోసం అడిగానండి. ధన్యవాదాలు. మాలవిక్ గారు, మీరు ఈ 6 కాలాల్లోనూ 6 దేశాలకి షోస్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా. మా విన్నపం ఏంటంటే ఎంతైనా అల్లరించండి అక్కడ వారిని, అక్కడికి వచ్చిన వేలాది మంది ప్రేక్షకుల్ని ఏ పాటలతో అయినా అల్లరించండి. కానీ మొదలు పెట్టేటప్పుడు ఇంకా మీ నుంచి ఎక్కువ అంచనాలు ఉండవు. ఆ మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్రార్థన శుక్లాంబరధరంతోనో మొదలు పెడతారు కాబట్టి అప్పుడప్పుడు ఆ ప్రదర్శనలో అన్నమాచార్య కీర్తనతో మొదలు పెడితే అటు వాళ్ళకి వినేవాడికి అభ్యంతరం ఉండదు, పాడే మీకు అభ్యంతరం ఉండదు, కానీ సంస్కృతి మాత్రం నిలబడుతుంది అనేది మా ఆకాంక్ష. తప్పకుండా. ధన్యవాదాలు. చాలా మంచి సూచన చేశారు అనంత్ గారు. మీ ఇద్దరు చాలా అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, అదివో నీ చిత్తము ఆకి భాగ్యము, కదలికలు ఇందులోనే కనుకోనివి కను, చెలునాలా ఇక తన చిత్తము నా భాగ్యము, తలచిన తలపుల్లా తానే ఎరుగునే చెలులాలా. జీవుడెంతటి వాడు చిత్తమెంతటిది, తన దైవికము గడవను ఎంతటి వాడు. చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు.